ఒక సూపర్ టేస్టీ సూపర్ అరోమాటిక్ రొయ్యల పులావ్ రెసిపీ అండి వాళ్ళ మన ఛానల్లో. సాఫ్ట్గా కుక్ అయిన ప్రాన్స్, చిట్టి ముత్యాల రైస్ ఫ్రేగ్రెన్స్ మరియు సింపుల్ అండ్ రెగ్యులర్ స్పైసెస్తో ఈ పులావ్ నో ఫెయిల్ రెసిపీ అండి. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఫింగర్ లిక్కింగ్ ప్రాన్స్ పులావ్ రెసిపీ. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఒక్క పావు కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. మీడియం సైజ్వి మంచిగా డీవేన్ చేసేసుకున్నాను, క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ అంత నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నానండి. దీన్ని జీరా రైస్ అని కూడా అంటారు. 2 కప్పులు చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నానండి. చాలా చాలా ఫ్రేగ్రెంట్ ఉంటుందండి ఈ రైసు, చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. సో ఈ రైస్ లేని పక్షాన మీరు సోనా మసూరితో చేసుకోండి, కానీ బాస్మతి యూజ్ చేయకండి. అండ్ ఈ రైస్ని వాష్ చేసేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలండి, నానబెట్టకూడదు అసలు. ఓకే, సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి, దాంట్లో ఇలాచీలు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గు, నల్ల ఇలాచీ, అలాగే అనాస పువ్వు, చెక్క, లవంగాలు, జావిత్రి, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే కాస్తంత ఒక 1/8 టీ స్పూన్ అంతా జాజికాయ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను, 2 పచ్చిమిరకాయలు, ఇంకా తగినంత ఉప్పు, అలాగే కాస్తంత జీడిపప్పు ఒక 2 టీ స్పూన్లంతా వేసుకున్నానండి. వేసుకుని దీన్ని కాస్త వేయించుకుని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లోకి వేస్తున్నానండి. కొంతమంది వీటిని వాడ్చి వేసుకుంటారు, అలా చేస్తే కొంచెం రబ్బరీగా అనిపిస్తుంది నాకు. అలా కాకుండా ఇలా చేసి చూడండి, మీకు ప్రాన్స్ అనేవి జ్యూసీగా ఉంటాయి అన్నమాట, ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే కాస్త సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక టీ స్పూన్ అంత కారం వేసుకొని ఇవి మూత పెట్టుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు వదిలేసామంటే మనకి ఈ ప్రాన్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అవుతాయి. ఆ తర్వాత సన్నగా స్లైస్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటోని నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేస్తే టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే వాష్ చేసి డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా చిట్టి ముత్యాలు, ఆ రైస్ని మొత్తం దీంట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైసు చక్కగా పొడి పొడిలాడే వరకు మనము వేయించుకోవాలి. మనం ఎంత బాగా వేయించుకుంటే మనకి తర్వాత పులావ్ అనేది కూడా అంతే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో కొంచెం ఓపికగా వేయించుకోండి లో ఫ్లేమ్లో. తర్వాత దీంట్లోకి 1:2 రేషియో చొప్పున 4 కప్పులు వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ వేసాను కదా, దానికి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇంక ఇదే టైంలో కాస్త సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లోనే దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇంకా మీకు తేమ అనేది ఉంటుందండి దీంట్లో. సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే కాస్త ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, అంటే నేను వేసేది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సోంపు పొడి ఒక్క 1/8 టీ స్పూన్ అండి, అంతే. సోంపు పొడి అలాగే కాస్త నెయ్యి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి చక్కగా 10 నిమిషాలు ఉడికించారంటే మీకు మంచిగా ఇది కుక్ అయిపోతుందండి. పులావ్ అనేది రెడీ. తర్వాత కూడా మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు అలా వదిలేసారంటే మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. మీకు ఇప్పుడు ఇది కొంచెం ముద్దగా కనిపిస్తుంది కదా, సో 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసారంటే పొడి పొడిలాడుతూ మనకి ఈ బిర్యానీ అనేది ఈ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సీ ఫుడ్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రీట్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.